ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు పీస్ టాక్స్ జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత గత కొంతకాలంగా కొనసాగుతోంది. అమెరికా సిద్ధంగానే ఉంది, కానీ ఇరాన్ మాత్రం మేము ససేమిరా అంటున్నారు. నెంబర్ 1, అమెరికాపై మాకు నమ్మకం లేదు. అమెరికా పదే పదే శాంతి పీస్ టాక్స్ ఈ సీజ్ ఫైర్ డీల్కు విఘాతం కలిగిస్తోంది కాబట్టి గతంలో వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అమెరికాపై మాకు నమ్మకం లేదు, అందుకని నో మోర్ టాక్స్ అని ఇరాన్ తెగేసి చెబుతోంది. దీంతో పాటుగా తాజాగా ఇరాన్ మరొక కారణం చెబుతోంది. ఆ కారణం ఏంటి అంటే కనుక పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండడం మాకు ఇష్టం లేదు, పాకిస్తాన్ మీడియేటర్గా ఉండడానికి అర్హత లేదు, పాకిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీ అయినప్పటికీ కూడా మాకు పాకిస్తాన్లో ఈ పీస్ టాక్స్ జరగడం అనేది మాకు నచ్చలేదు అని ఈ మాట ఎవరన్నారంటే కనుక ఆ దేశంలో ఎంపీ, ఇరాన్ పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు, అలాగే జాతీయ భద్రతా విదేశాంగ విధాన కమిషనర్గా ఉన్నటువంటి అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం రిజాయ్ ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ సరైనటువంటి మధ్యవర్తి కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్లో దౌత్యానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. 1 పాకిస్తాన్ కారణం, 2 అమెరికా వైఖరి కూడా అలాగే ఉంది. ఈ 2 కారణాలతోటి మేము శాంతి చర్చలకి హాజరు కావడం లేదు. అంటే మరొక ఆప్షన్ ఏదైనా కావాలి అని బహుశా ఇరాన్ ప్రతిపాదించవచ్చు. మరి ఆ ప్రతిపాదన ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. బహుశా భారతదేశాన్ని పేరేమన్నా చర్చలోకి వస్తుందా లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ ప్రపోజల్ని భారత ప్రభుత్వం లేదా మోదీ సర్కార్ అంగీకరిస్తుందా లేదనేది కూడా తెలియదు. అంతవరకు వచ్చినప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికి ముందు నుంచి అనుకుంటున్నటువంటి విషయమే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం అనేది చాలా దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. కేవలం డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి, డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన తీసుకొచ్చాడు కాబట్టి ఈ చర్చలు జరుగుతున్నాయి. అటు ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇజ్రాయెల్ని నోటుకొచ్చినట్టుగా ఖవాజ్ ఆసిఫ్ మాట్లాడాడు. ఆ తర్వాత ఇక్కడ ఆసిమ్ మునీర్ తిట్టిపోయడంతో ఆ పోస్ట్ని డిలీట్ చేశాడు. సో డైలాగ్ వార్ నడిచింది. పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి అసలు పడడం లేదు, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. ఈరోజు బాహాటంగా ఇరాన్ కూడా ముందుకొచ్చి మాకు ఇస్లామాబాద్లో చర్చల్లో పాల్గొనడం ఇష్టం లేదు, పాకిస్తాన్ దానికి సరైనటువంటి దేశం కాదు. నిజమే అది, ఎందుకంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి దేశము సమదూరం పాటించాలి, సమన్యాయం పాటించాలి, ఎటువైపున సైడ్స్ తీసుకోకూడదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే డొనాల్డ్ ట్రంప్కి బంట్రోతులాగా ఆ ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు, అసిమ్ మునీర్ కానీ షెహబాజ్ షరీఫ్ కానీ. వాళ్ళు ఏం చెప్తే అది జీ హుజూర్ ఎస్ బాస్ అనేటువంటి పరిస్థితే కనిపిస్తోంది పాకిస్తాన్కి. అలాంటి వాతావరణంలో చర్చలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అమెరికాకు బంట్రోతులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో, అసిమ్ మునీర్ కానీ షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో శాంతి చర్చలు నిష్పక్షపాతంగా జరగవు, జరిగినా వాటి వల్ల ఎలాంటి ఫలితము ఉండదు, మా కండిషన్లకి అక్కడేం న్యాయం జరగదు. అందుకని ఇరాన్ తెగేసి చెబుతోంది మరొకసారి, శాంతి చర్చలు అక్కడ జరిగితే మాత్రం మేము పాల్గొనము అని ఖరాఖండిగా చెబుతోంది. ఇప్పుడు చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది. పాకిస్తాన్ కాకుండా ఇంకెక్కడ జరుగుతాయి, ఇంకేదైనా గల్ఫ్ కంట్రీలో జరపాలని ఇరాన్ ఏదైనా ఒక కంట్రీ పేరును ప్రతిపాదిస్తుందా, దానికి అమెరికా ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో యుద్ధం అనేది కేవలం 2 దేశాల మధ్య మాత్రమే జరగడం లేదు. అటు అమెరికా, అమెరికా మెయిన్ కంట్రీ, ఇటు ఇరాన్ మెయిన్ కంట్రీ, కానీ ఇజ్రాయెల్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది కదా. మరి ఇజ్రాయెల్ నుంచి పార్టిసిపేషన్ ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ నుంచి ఎవరైనా డెలిగేట్స్ వస్తున్నారా? గతంలో ఫస్ట్ టైం జరిగినప్పుడు ఎవరు పాల్గొనలేదు ఇజ్రాయెల్ నుంచి పీస్ టాక్స్లో. జీసీసీ నుంచి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఏమైనా దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, ఇలాగ ఏ గల్ఫ్ కంట్రీ నుంచి అయినా ప్రతినిధులు ఎవరైనా వస్తున్నారంటే ఎవరూ పాల్గొనడం లేదు. కేవలం అటు అమెరికా నుంచి 1-2 జేడీ వాన్స్ వచ్చాడు, మరొక కుష్నర్, విట్కాఫ్ వీళ్ళు వచ్చారు. ఇరాన్ నుంచి ఎవరో కొంతమంది వచ్చారు. కానీ ఇది కాదు కదా, వీళ్ళు ఒప్పుకుంటే మిగతా దేశాలన్నీ ఒప్పుకుంటాయనేటువంటి నమ్మకం కూడా ఏం లేదు. కాబట్టి చర్చలు పూర్తి స్థాయిలో జరగాలంటే అందరికీ సమ ప్రాధాన్యత ఈ చర్చల్లో పార్టిసిపేషన్ ఇస్తేనే, అది కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కంట్రీలో చర్చలు జరిగితేనే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. అదర్వైజ్ ఎన్నిసార్లు చర్చలు జరిగినా కూడా దాంట్లో ఎలాంటి రిజల్ట్ ఉండదు. అదే జరిగింది ఫస్ట్ టైం పీస్ టాక్స్ జరిగినప్పుడు కూడా. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ తన పరువును పోగొట్టుకుంది. ఏదో కేవలం జియో పాలిటిక్స్లో మేము కూడా ఉన్నామని నిరూపించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకుని ఏదో పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది, కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది ఫస్ట్ టైం. ఇప్పుడు రెండోసారి జరుగుతున్నాయన్నటువంటి ఆశ అయితే కనబడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.